అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ ఆస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో నీచ గ్రహాలు, అలాగే వాటి యొక్క ఫలితాలు అనేది ఒక మనిషి జీవితంలో ఎలా ఉంటుంది, నీచ గ్రహాలు ఎప్పుడు మనకు చెడు చేస్తుందా, ఒకవేళ మంచి చేసేటట్టు ఉంటే అది ఎలా మంచి చేస్తుంది, ఎటువంటి కండిషన్స్లో అది మంచి చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది, అలాగే మన జీవితంలో నీచ గ్రహాల దశ జరిగేటప్పుడు మనకు ఎటువంటి ఫలితాలు అందుతాయి అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక గ్రహం అనేది జాతకంలో నీచబడుతూ ఉంది అంటే గ్రహాల యొక్క నీచత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ నీచత్వం యొక్క మీనింగ్ అనేది మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలండి. అంటే మనమందరం ఏమనుకుంటాము అని అంటే, ఒక గ్రహం ఒక స్థానంలో నీచబడుతుంది అనుకోండి, ఆ గ్రహం అక్కడ బలహీనపడుతుంది. అంటే నీచ క్షేత్రంలో ఉన్నటువంటి గ్రహానికి బలం ఉండదు. అది మంచైనా సరే, చెడైనా సరే ఫలితాన్ని ఇవ్వలేకపోతుంది అని మనం భావిస్తూ ఉంటాం జనరల్‌గా. అఫ్‌కోర్స్ అది పార్షియల్‌గా మనకు కరెక్టే. నీచత్వం పొందినటువంటి గ్రహాల యొక్క బలం అనేది అక్కడ తగ్గిపోతుంది. అంటే ఎనర్జీ అనేది ఉండదు. కానీ లిటరల్‌గా అది ఓన్లీ ఎనర్జీని మాత్రమే తగ్గిస్తుందా? అంటే గ్రహం యొక్క బలము మాత్రమే ఇక్కడ తగ్గుతుందనంటే యాక్చువల్‌గా దాని ఇన్నర్ మీనింగ్ అది కాదండి. ఎప్పుడైనా సరే గ్రహాల యొక్క ఉచ్చ నీచాలు అనేది మనకు కాలపురుష చక్రంలో పరాశర మహర్షి ఏం చెప్తారు అనంటే, గ్రహాల యొక్క ఉచ్చ క్షేత్రాలని, నీచ క్షేత్రాలని మనం సరిగ్గా గమనించేటప్పుడు నీచత్వము అనేది ఏంటి అనంటే గ్రహం యొక్క బలం అక్కడ తగ్గిపోతుందని మాత్రమే కాదు. నీచత్వం అనేది ఏంటి అనంటే ఒక గ్రహానికి ఉన్నటువంటి నైసర్గిక కారకత్వాలు ఏవైతే ఉంటాయో ఆ కారకత్వాలు ఆ నైసర్గిక భావానికి సూట్ అవ్వకుండా ఉంటుంది. దాన్నే మనం నీచక్షేత్రంగా పరిగణిస్తాం. అందుకే మనం కాలపురుష చక్రం ప్రకారం చూసుకునేటప్పుడు గ్రహాల యొక్క ఉచ్చ నీచాలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుజుడు తీసుకోండి. కుజుడు మనకు ఎక్కడ ఉచ్చబడతారు? మకరంలో ఉచ్చబడతారు. అలాగే కర్కాటకంలో నీచబడతారు. సో ఇక్కడ కుజుడి యొక్క ఇన్హెరెంట్ క్యారెక్టర్ ఏంటి అనంటే, కుజుడు మనకు ధైర్యకారకుడు, పరాక్రమాన్ని సూచిస్తాడు, శక్తిని సూచిస్తాడు, బలాన్ని సూచిస్తాడు. సో ఈ ధైర్యము, శక్తి, బలము, పరాక్రమము ఇవన్నీ మనం ఎక్కడ వాడగలుగుతాము మన జీవితంలో? మన యొక్క వృత్తి జీవితంలోనో, వ్యాపార జీవితంలోనో, కర్మ జీవితంలోనే అది మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే మనం పని చేయడానికి అది మనకు ఎసెన్షియల్ కమోడిటీస్. ఒక విషయాన్ని సాధించాలంటే మనకు సంకల్ప బలం అవసరం. శ్రమించే తత్వం ఉండాలి మనకు. అలాగే మనకున్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు అనేది ఒక పనిని కంప్లీట్ చేయాలంటే అది మనకు చాలా ఎసెన్షియల్ కమోడిటీ కింద వర్తిస్తుంది. అందుకే కుజుడు మనకు కాలపురుష చక్రంలో కర్మస్థానం అంటే దశమ స్థానమైనటువంటి మకర రాశిలో ఉచ్చబడతారు. ఇప్పుడు అది శనీశ్వరుడి ఇల్లు, శత్రుక్షేత్రము అయినా అక్కడ ఉచ్చబడతారనంటే ఇక్కడ శనికి, కుజుడికి మధ్య సంబంధం అనేది వాళ్ళు శత్రువులే కావచ్చు గానీ, ఉచ్చక్షేత్రము మనకు ఎలా అలొకేట్ అయ్యి ఉంటుంది అనంటే, ఆ కుజుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది ఏ స్థానంలో పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ అవ్వగలుగుతుందనే దాన్ని బట్టే మనకు పరాశర మహర్షి అలా నిర్ణయించారు. అందుకే కుజుడు 4 ఇంట నీచబడతారు అట్ ద సేమ్ టైమ్. అంటే కర్కాటకంలో నీచబడతారు. ఎందుకంటే ఒక మనిషి సుఖాన్ని పొందగలగాలి అనంటే ఫస్టు ధైర్యము, స్థైర్యము, పరాక్రమము అలాంటివేమీ అవసరం లేదక్కడ. అంటే సుఖాన్ని పొందేటప్పుడు ఒక మనిషి ఆహ్లాదకరమైనటువంటి మానసిక పరిస్థితి ఉండాలక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు. అంటే ఇప్పుడు ఒక మనిషి ఎంజాయ్ చేయాలనుకోండి, ఎంజాయ్ చేయాలంటే మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి ఒక మనిషికి? అది సర్టెన్ కండిషన్స్‌కి రెసిప్రొకేట్ అవ్వాలి. అంటే ఒక గృహాన్నైనా సరే, లేకపోతే ఒక భూమినైనా సరే, లేకపోతే ఒక మాతృసుఖాన్నైనా సరే, ఇలాంటివన్నీ అనుభవించాలి అనంటే మనస్సు నిర్మలంగా ఉండాలి. కొంచెం సాఫ్ట్ నేచర్డ్ అయ్యి ఉండాలి. అంటే ఆ ఉన్నటువంటి పాజిటివ్ ఎఫెక్ట్స్‌ని రిసీవ్ చేసుకోవడానికి కావాల్సిన మానసిక పరిస్థితి ఉండాలి. కానీ కుజుడు యొక్క క్యారెక్టర్ ఏంటంటే అక్కడ ఆయన చాలా రఫ్‌గా ఉంటారు. చాలా అగ్రెసివ్‌గా ఉంటారు. సో ఒక మనిషి ఇప్పుడు సుఖపడుతూ కూర్చుంటే పని చేయలేం కదా మనము. పని చేసేవాడు సుఖంగా కూర్చోలేడక్కడ. యాక్షన్‌లో ఉండాలి ఆయన. అంటే శరీరాన్ని ఎప్పుడూ వాళ్ళు పని చేయించుకుంటూనే ఉండాలి వాళ్ళు. అంటే వర్క్ చేస్తూనే ఉండాలి. సో వర్క్ చేసేటటువంటి ఒక వ్యక్తి వెళ్ళి ఇంట్లో సుఖంగా కూర్చునుంటే అక్కడ పని అనేది జరగదు. సో దానివల్ల ఏంటంటే కుజుడి క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకు 4వ ఇంట్లో అసలు సూట్ అవ్వదు. సో సూట్ అవ్వదు కాబట్టి కుజుడు అక్కడ నీచబడతాడు.
ఇక్కడ ఐరనీ కనుక చూసుకుంటే కుజుడికి శత్రువైనటువంటి శని ఇంట్లో కుజుడు ఉచ్చబడతారు, కానీ కుజుడికి మిత్రుడైనటువంటి చంద్రుడి ఇంట్లో ఆయన నీచబడతారు. సో ఇది ఒక రకంగా మనకేంటంటే ఒక గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఏ స్థానంలో అయితే మనకు అసలు సెట్ అవ్వవో, కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుందో అక్కడ ఆయన నీచబడతారు. సిమిలర్లీ శుక్రుడు తీసుకోండి, శుక్రుడు మనకు కాలపురుష చక్రంలో 12వ ఇంట్లో ఉచ్చబడతారు, అంటే మీనరాశిలో ఉచ్చబడతారు. 6వ ఇంట్లో అంటే కన్యా రాశిలో నీచబడతారు. ఎందుకంటే శుక్రుడు మనకు సుఖాలకి కారకుడు, ఇంద్రియ సుఖాలకి కారకుడు. అలాగే ఆయన మృత సంజీవిని విద్యను కూడా ఇస్తారు, మనకు శస్త్రకారకుడు కూడా అవుతారు. సో ఇక్కడ ఏంటంటే ఒక మనిషి వైవాహిక జీవితంలో అనుభవించాల్సినటువంటి ఆ బెడ్ కంఫర్ట్స్ అయినా సరే, దాంపత్య సుఖమైనా సరే, రొమాంటిక్ హ్యాపీనెస్ అయినా సరే, ఫిజికల్ ప్లెషర్ అయినా సరే, అన్నీ మనకు 12వ ఏళ్ళు నిర్ణయిస్తుంది. సో ఆ 12వ ఇంట్లో శుక్రుడు ఉచ్చబడతారు. ఎందుకంటే అట్మోస్ట్ సుఖం, ఫిజికల్ ప్లెషర్ అట్మోస్ట్ దొరికేటటువంటి స్థానం ఏదైనా ఉందంటే అది 12వ ఏళ్ళే. కాబట్టి 12వ ఇంట్లో ఆయన ఉచ్చబడతారు. ఎందుకంటే మనకు సుఖాలకి కారకుడే శుక్రుడు కాబట్టి. బట్ ఆ శుక్రుడు 6వ ఇంట్లో నీచబడతారు. ఎందుకంటే 6వ ఇల్లు అనేది మనకు రుణ రోగ శత్రుస్థానం అవుతుంది. బాధ్యతలు, అలాగే రెస్పాన్సిబిలిటీసు, ప్రెషర్ తట్టుకునేటటువంటి ఒక స్థానం అది. సో సుఖాలకి సంబంధించినటువంటి ఒక కారకుడు బాధ్యతలు, ప్రెషరు, స్ట్రెస్సు ఇలాంటి ఎన్విరాన్మెంట్లో వాళ్ళకు మైండ్ అనేది పని చేయదు, అంటే వాళ్ళు దానికి సూటబుల్గా అయ్యి ఉండరు. అందుకే శుక్రుడికి గురువు శత్రువైనప్పటికీ ఆయన గురువు ఇంట్లో ఉచ్చబడతారు. అంటే అది గురు విల్లని కాదు, ఆ భావం యొక్క కారకత్వాలు అనేది గ్రహాల యొక్క కారకత్వాలకి మ్యాచ్ అవుతుంది కాబట్టి. అట్ ద సేమ్ టైం బుధుడు ఆయనకు అత్యంత మిత్రుడే, కానీ బుధుడి ఇంట్లో నీచబడతారు ఆయన. సో ఇక్కడ ఏంటంటే మిత్రత్వము, శత్రుత్వం అనేది టెంపరరీ అండి. అది పక్కన పెట్టేస్తే వాళ్ళ గ్రహాల యొక్క కారకత్వాలు అనేది కాలపురుష చక్రంలో ఏ రాశిలో అయితే అది మ్యాచ్ అవుతుందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఎనిమిటీ ఆర్ ఫ్రెండ్షిప్, వాళ్ళు అక్కడ బలపడతారు. సో ఎప్పుడైనా సరే మనం ఉచ్చాలైనా సరే, నీచాలైనా సరే ఎలా తీసుకోవాలి అని అంటే, ఒక గ్రహం అనేది ఆ పర్టికులర్ రాశిలో తాను ఇవ్వాల్సినటువంటి కారకత్వాలని సక్రమంగా ఇవ్వగలుగుతుందా లేదా అనే విషయాన్ని మనం అక్కడ సూచించుకోవాలి, అంటే గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే, మనం జాతకాలు చూసేటప్పుడు చాలామందికి చాలా గ్రహాలు నీచంలో ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు నీచబడ్డారనుకోండి, శుక్రుడు మనకు కళత్ర కారకుడు కదా. సో శుక్రుడు నీచబడితే పెళ్ళి కాకూడదు, వివాహం అవ్వకూడదు అని చెప్తారు. అలాగని చెప్పి ఇప్పుడు శుక్రుడు నీచబడ్డ జాతకాలందరికీ వివాహం కాకుండా అయిపోయిందా? లేకపోతే కుజుడు నీచబడ్డ జాతకులందరూ ఇల్లు వాకిళ్ళు, భూములు, ఆస్తులు లేకుండా ఉన్నారా? లేకపోతే మనకు గురువు నీచబడ్డ వాళ్ళందరూ చదువుకోకుండా ఉన్నారా? అలా ఏం లేదు కదా. చంద్రుడు నీచబడ్డ వాళ్ళందరికీ మాతృకారకుడు అవుతారు కాబట్టి తల్లికి కొడుకుకి, లేకపోతే తల్లికి కూతుర్లకి విభేదాలు వచ్చేసాయా? సూర్యుడు నీచబడ్డ వాళ్ళందరికీ తండ్రి చనిపోయారా? శని నీచబడ్డ వాళ్ళు ఎవరు పని చేయకుండానే ఉన్నారా? సో ఇలా మనం ప్రశ్నించుకుంటూ పోతే ఒక సర్టన్ లెవెల్లో ఏంటంటే ఆ ఉచ్చ నీచాలు అనే ఒక కాన్సెప్ట్ అనేది మనకి ఇంకొక యాంగిల్లో కనిపిస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఒక గ్రహం ఉచ్చబడుతూ ఉంది లేదా నీచబడుతూ ఉందంటే దాని యొక్క ఫిజికల్ క్వాలిటీస్ అంతా మనకు చెడు చేస్తుందని మాత్రం భావించకూడదండి. ప్రతి ఒక్క గ్రహానికి కూడా బయటకి కనబడేటటువంటి ఒక ఫిజికల్ క్వాలిటీ ఉంటుంది, లోపల ఉన్నటువంటి ఒక ఇన్హెరెంట్ క్వాలిటీ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడిని కనుక మనం తీసుకుంటే, సూర్యుడు మనకు పితృకారకుడు అవుతారు. అది తండ్రిని సూచిస్తుంది, తాతని సూచిస్తుంది, అలాగే వంశాన్ని సూచిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం సూర్యుడు మనకు ధర్మకారకుడు అవుతారు, ఆత్మకారకుడు అవుతారు. అంటే ధర్మమైనా సరే, ఆత్మ అయినా సరే మనకు కళ్ళకి కనబడినటువంటి విషయం. అంటే అది ఒక మనిషికి లోపల ఉన్నటువంటి ఆ వాళ్ళ యొక్క ఇన్నర్ ఇంజనీరింగ్ని సూచించేటటువంటి విషయం అది. సో ఇక్కడ సూర్యుడు నీచబడుతున్నారంటే బయట ఉండే క్వాలిటీస్ బలహీనపడతాయని కాదండి, లోపల ఉండే క్వాలిటీస్ బలహీనపడతాయి. అంటే సూర్యుడు నీచం చెంది ఆయనకు నీచభంగం జరగకపోయినా కూడా పర్ఫెక్ట్ నీచంలో ఉన్నారనుకోండి, వాళ్లకు తండ్రి సుఖం అందదు, లేకపోతే తండ్రి నుంచి దూరం అయిపోతారు, తండ్రితో పాటు విభేదాలు ఉంటాయని చెప్పకూడదు. అది జరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. కానీ సూర్యుడు కనుక నీచబడితే మస్ట్ అండ్ షుడ్ వాళ్లకు సెల్ఫ్ కాన్ఫిడెన్సు, సెల్ఫ్ ఎస్టీము, వాళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకము, ఆత్మస్థైర్యం ఇలాంటివి కోల్పోతారు.
అది సూర్యుడు యొక్క బేసిక్ క్వాలిటీ. అలాగే ఇప్పుడు చంద్రుడు నీచబడ్డారనుకోండి, చంద్రుడు మాతృకారకుడు అవుతారు కాబట్టి చంద్రుడు నీచబడితే తల్లికి దూరం అయిపోతారు, మాతృ సుఖం అందదని కాదు. ఎంతోమందికి చంద్రుడు నీచబడిన తర్వాత తల్లి కొడుకులు చాలా అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ చంద్రుడు నీచబడితే ఏమవుతుందంటే ఆయన మనఃకారకుడు అవుతారు, మనస్సుని సూచిస్తాడు. సో చంద్రుడు నీచబడేటప్పుడు ఏంటంటే వాళ్ళకు మాతృసుఖం అందినా కూడా మనస్సు అనేది వాళ్ళకు చాలా చంచలంగా ఉంటుంది. ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సరిగ్గా ఒక దాని మీద ఫోకస్ పెట్టలేరు. ఓకేనా? సో ఇలాగ ప్రతి గ్రహానికి భౌతిక కారకత్వాలు అలాగే బేసిక్ క్వాలిటీస్ అనేది కూడా ఉంటుంది. బుధుడు తీసుకోండి, ఆయన వాక్కు కారకుడు. అంటే వాక్కుని విద్యని ఇస్తాడు. అంత మాత్రాన బుధుడు నీచబడిపోయినంత మాత్రాన వాళ్ళకు బుద్ధి ఉండదు, వాక్కు ఉండదని కాదు. ఏంటంటే వాళ్ళు థింకింగ్ ప్రాసెస్ అనేది అంత బాగుండదు. డెసిషన్స్ తీసుకునేటప్పుడు తడబడతారు. అవన్నీ మనకు లోపల ఉండేటటువంటి క్వాలిటీస్, బయటికి కనపడేది కాదు. సిమిలర్లీ కుజుడు గనక బలహీనపడితే అన్నదమ్ముల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు ఇలాంటివి వస్తాయని చెప్తారు. కానీ అది బయటికి కనపడేది. కానీ కుజుడు గనక బలహీనపడితే సామర్థ్యం అనేది ఉండదండి వాళ్ళకు. అంటే ఒక పని చేయాలంటే దానికి కోసం కావాల్సిన ఆ డిజైరు, డ్రైవ్, అచీవ్ చేయాలనే ఒక పట్టుదల ఇలాంటివన్నీ కోల్పోతారు. ఈవెన్ అది నేను చెప్పేది ఇక్కడ నీచ భంగం జరిగి ఉండకుండా పర్ఫెక్ట్ నీచంలో ఉంటే. అలాగే ఇప్పుడు శని కనుక నీచబడితే వాళ్ళు పనే చేయలేరు, పని ఉండదు వాళ్ళకు, ప్రొఫెషన్ సెట్ అవ్వదని చెప్తాం. అది శనికి బయట ఉండే క్వాలిటీస్. ఎంతోమంది జాతకాల్లో శనీశ్వరుడు నీచబడిన వాళ్ళు కూడా CEO లెవెల్కి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళే ఒక కంపెనీ పెట్టి నలుగురికి పనిచ్చిన వాళ్ళు ఉన్నారు, శని నీచబడ్డ వాళ్ళు. బట్ శని ఇక్కడ నీచబడితే దాని అర్థం ఏంటి అని అంటే చేసే పనిలో వాళ్లకు దొరికే ఆనందం పెద్దగా ఉండదు. అంటే కర్మ కారకుడు నీచబడేటప్పుడు కర్మ నుంచి వచ్చేటటువంటి సంతృప్తి, సంతోషం లభించకుండా ఉంటుంది వాళ్ళకు. అంటే చేసే పని మీద ధ్యాస, ప్యాషన్, ఇంట్రెస్ట్ అనేది ఉండదు వాళ్ళకు. అలాగే చేసే కర్మ అనేది వాళ్లకు సక్రమంగా అక్యూములేట్ అవ్వకుండా ఉంటుంది. కర్మ కారకుడు అంటే ఇక్కడ కర్మ అంటే ఓన్లీ మనం చేతులారా చేసే పని అని కాదు. కర్మ అంటే మనం చేసినటువంటి యాక్షన్కి అక్యూములేట్ అయినటువంటి ఒక ఫినామినన్. సో అది మనకు కళ్ళకి కనబడేటటువంటి విషయం కాదు. సో ఇలాగ ప్రతి ఒక్క గ్రహానికి ఉంటుంది మనకు. సో ఇక్కడ ఏంటంటే గ్రహాలు ఉచ్చ నీచాలు అనేది మనకు ఇన్నర్ క్యారెక్టరిస్టిక్స్నే 100% ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. అవుటర్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇట్ డిపెండ్స్. ఓకేనా? సో అది ఒక మనిషి జీవితంలో లేకపోతే ఒక మనిషి జాతకంలో ఎలా ఉంటుందని మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో మీరు కనుక స్క్రీన్ని గమనించినట్టయితే మీకు ఒక జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక ఆడవారి జాతకం అండి. ఈవిడ జాతకాన్ని గమనిస్తే ఈవిడ జన్మించింది మీన లగ్నంలో జన్మించారు. గ్రహస్థితిని చూసుకుంటే 2వ ఇంట్లో కేతువు, 3వ ఇంట్లో గురువు, 5వ ఇంట్లో శనీశ్వరుడు అలాగే చంద్రుడు, 6వ ఇంట్లో సూర్యుడు, వక్రించినటువంటి బుధుడు, కుజుడు అలాగే శుక్రుడు ఉన్నారు. 8వ ఇంట్లో రాహు ఉన్నారండి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ జాతకంలో చూడాల్సింది ఓన్లీ ఉచ్చ నీచాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ అక్కడ ఈ జాతకంలో నీచబడ్డ గ్రహాన్ని మాత్రమే చూడండి. ఈ జాతకాన్ని కనుక చూసుకుంటే ఇక్కడ ఈవిడకు 7వ స్థానంలో శుక్రుడు నీచబడి ఉన్నారండి. సో ఇక్కడ ఏంటంటే శుక్రుడు నీచబడి ఉండడం అనేది మనకు దేన్ని సూచిస్తుంది? ఆయన కళత్ర కారకుడు, వివాహ కారకుడు, సుఖాలకి కారకుడు, శాస్త్రాలకి కారకుడు, అలాగే శస్త్రాలకి కూడా కారకుడు. సో ఇలాంటివన్నీ వాళ్లకు నశించిపోవాలి లైఫ్లో. అంటే శుక్రుడు జనరల్గా నీచబడితే వాళ్లకు వివాహం అనేది ఒకటి జరగకూడదు. వివాహం జరిగినా కూడా వైవాహిక సుఖం అనేది అందకూడదు. ఒకవేళ వైవాహిక సుఖం ఉన్నా కూడా లైఫ్లో ఉన్నటువంటి డొమెస్టిక్ కంఫర్ట్స్, డొమెస్టిక్ లగ్జరీస్ రాకూడదు వాళ్ళకు. సో ఇలాంటివన్నీ మనం జనరల్గా భావిస్తూ ఉంటాం కదా. జనరల్గా అది కూడా ఇక్కడ ఎలా ఉన్నారు ఆయన అని కనుక చూసుకుంటే 7వ స్థానంలోనే, అంటే కారకో భావనాశయాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. కళత్ర స్థానంలో కళత్ర కారకుడు శుక్రుడు అక్కడ ఉన్నారు. పోనీ ఆయన ఏమన్నా అక్కడ నీచ భంగం అవుతుంది ఆయనకు అంటే గురువు చూస్తూ ఉన్నారు, అది మంచిదే మనకు. సో ఇక్కడ ఏంటంటే ఈ లగ్నానికి శుక్రుడు పాపగ్రహం కూడా అవుతారు. ఆ పాపగ్రహము కళత్ర స్థానంలో నీచక్షేత్రంలో గ్రహ యుద్ధంలో ఇన్వాల్వ్ అయినారు. అంటే ఆవిడకు 7వ స్థానంలో 4 ఉన్నారండి. సూర్యుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, కుజుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. అది కూడా కుజుడికి శుక్రుడికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ కనుక తీసుకుంటే ఓన్లీ 5 డిగ్రీలు మాత్రమే.
సో, ఇప్పుడు శుక్రుడు ఈవిడకు మంచి చేస్తారా? చెడు చేస్తారా? అని గనక చూసుకుంటే, ఈవిడకు వివాహం జరిగిందా లేదా అని ఫస్ట్ మనం తెలుసుకోవాలక్కడ. ఈవిడకు వివాహం జరిగింది. వైవాహిక జీవితంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనంటే అది కూడా రాలేదు. కానీ దీనివల్ల ఎందుకు రీజన్ ఏంటి అని గనక చూసుకుంటే, గురువు చూస్తున్నారు కాబట్టి ఆయనకు నీచ భంగం జరిగింది. దానివల్ల శుక్రుడు ఈవిడకు మంచి చేస్తారని మాత్రం మనం అనుకోకూడదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే, శుక్రుడు అక్కడ నీచబడ్డా కూడా ఆయనతో పాటు బుధుడు వక్రించున్నారు చూడండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే ఇది మనకు ప్రతి జాతకంలోనూ వర్తిస్తుందండి. ఒక నీచ గ్రహంతో పాటు ఇంకొక ఉచ్చ గ్రహం గనక కలిసి ఉంటే అది నీచ భంగ రాజయోగం అవుతుంది. అది మనకు బేసిక్ రూలు. కానీ ఒక నీచ గ్రహంతో పాటు ఇంకొక నీచ గ్రహం కలిసి ఉంటే అది ఇంకా అఖండమైన రాజయోగాన్ని ఇస్తుంది. ఇది కూడా ఒక రూల్. ఇక్కడ బుధుడు ఉచ్చబడి ఉన్నారు కాబట్టి అది కూడా శుక్రుడికి నీచ భంగం జరుగుతుందని మనం భావిస్తాం గానీ, ఇక్కడ యాక్చువల్‌గా బుధుడిని మనం యాస్ యూజువల్‌గా ఉచ్చ స్థితిలో ఉన్నట్టు మనం తీసుకోలేము ఇక్కడ. ఎందుకంటే బుధుడు అక్కడ నార్మల్‌గా ఉండుంటే ఉచ్చ క్షేత్రంలో ఉన్నట్టు భావించి ఉండొచ్చు మనం. కానీ బుధుడు అక్కడ నార్మల్‌గా లేరు. ఆయన వక్రించి ఉన్నారు. అంటే ఎవరైతే మనకు కన్యా రాశిలో బలపడాలో ఆయన వక్రించి ఉండేటప్పుడు రివర్స్‌లో నీచబడతారు. సో, ఈ కంజంక్షన్‌ని మనం ఎలా ట్రీట్ చేయాలి అనంటే, బుధుడు నీచంలో ఉన్నారు, శుక్రుడు నీచంలో ఉన్నారు. 2 నీచ గ్రహాలు ఒకరినొకరు చూసుకుంటేనో, 2 నీచ గ్రహాలు ఒకరితో పాటు ఒకరు కలిసి ఉంటేనో, లేకపోతే 2 నీచ గ్రహాలు ఒకరితో పాటు ఒకరు పరివర్తన చెందితేనో అది అఖండమైన యోగాన్నిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటకంలో కుజుడు ఉండి వృశ్చికంలో చంద్రుడు ఉన్నారనుకోండి, అది ఎక్సలెంట్ యోగం అది. అలాగే మకరంలో గురువు ఉండి కర్కాటకంలో కుజుడు ఉన్నారనుకోండి, అది వన్ ఆఫ్ ద బెస్ట్ యోగం అది మనకు. అలాగే ఇక్కడ గనక చూసుకుంటే ఒకే ఇంట్లో ఇద్దరు వక్రించున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మకరంలో కుజుడు ఉండి గురువు ఉండి కుజుడు వక్రించి ఉన్నారనుకోండి, అప్పుడు కూడా అది ఎక్సలెంట్ యోగం అది. అంటే మకరంలో గురువు ఉచ్చక్షేత్రంలో ఉన్నట్టు అవుతుంది. కుజుడు ఉచ్చంలో ఉంటారు కానీ ఆయన వక్రించుంటే నీచం అవుతుంది. సో, గురువు నీచబడ్డ కుజుడితో పాటు కలిసి ఉన్నప్పుడు అది బ్రహ్మాండమైన యోగం. అలాగే మీనంలో తీసుకుంటే శుక్రుడు వక్రించి బుధుడితో పాటు కలిసి ఉంటే కూడా ఎక్సలెంట్ యోగం అది. సో, ఇక్కడ చూసుకుంటే ఈవిడకు బుధుడు అలాగే శుక్రుడు ఇద్దరు నీచంలో ఉన్నట్టు భావించాలి. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళిద్దరికీ అక్కడ రాజయోగాన్ని ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళిద్దరు. శుక్రుడు కూడా ఎలా ఉన్నారనంటే విపరీత రాజయోగంలో ఇన్వాల్వ్ అయినారు. షష్టమాధిపతి సూర్యుడు, అష్టమ తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు ఇద్దరు కలిసే ఉన్నారు. అది అలాగనే తీసుకోవచ్చు, లేకపోతే రాజయోగం కింద కూడా తీసుకోవచ్చు. భాగ్యాధిపతి కుజుడు, అలాగే సప్తమాధిపతి బుధుడు ఉన్నారు. ఒక కేంద్రాధిపతి, ఒక కోణాధిపతి కలిసి ఉన్నారు. సో, విపరీత రాజయోగము ఇన్ని మీకు సప్తమ స్థానంలో ఏర్పడుతూ ఉంది. ఆ సప్తమ స్థానాన్ని గురువు చూస్తున్నారు. గురు దృష్టి పడుతూ ఉంది దాని మీద. అలాంటప్పుడు సప్తమంలో ఇన్ని గ్రహాలు ఉండేటప్పుడు వాళ్లకు పెళ్లి జీవితం చెడిపోతుంది, లేకపోతే పెళ్లి కాకుండా అయిపోతుంది, వివాహం జరగదని డైరెక్ట్ కన్క్లూషన్‌కి వెళ్ళకూడదు. నిజ జీవితంలో గనక చూసుకుంటే ఈవిడ జన్మించింది బుధ దశలో జన్మించారండి. 1976 సెప్టెంబర్‌లో జన్మించారు. ఆవిడకు 1989 వరకు బుధ దశ జరిగింది. 1989 నుంచి 1996 వరకు కేతు దశ జరిగింది. సో, కేతు దశ అయ్యేటప్పటికి ఆవిడకు 20 ఏళ్ళండి ఏజు. కరెక్ట్‌గా 1996 నుంచి 2016 వరకు ఆవిడకు శుక్రదశ జరిగింది. ఇక్కడ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అనంటే, ఈవిడకు 1996లోనే పెళ్ళైపోయింది. అంటే పెళ్లి చేసుకునేటప్పుడు ఆవిడకు ఏజ్ ఎంత? 20 ఏళ్ళు. అంటే ఆల్మోస్ట్ బాల్య వివాహమే అనుకోవచ్చు. అంటే ఆవిడకు వివాహం జరగకుండా ఉండడం గానీ, వివాహం ఆలస్యం అవ్వడం కాదిక్కడ. వివాహం జరగడమే తొందరగా జరిగిపోతుంది. అది కూడా ఏంటి 20 ఇయర్స్‌కే జరిగిపోతుంది. సో, ఈవిడకు 1996లో వివాహం జరిగితే ఆవిడకు 3 కొడుకులు పుట్టారండి. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే సంతాన స్థానంలో శని చంద్రుల కలయిక ఉంది కదా మనకు. సో, ఇక్కడ మనం ఏం భావిస్తాము, ఈవిడకు పిల్లలు పుట్టడం, లేకపోతే పిల్లలు కలిగేటప్పుడు చాలా ఇబ్బందులొస్తుంది, లేకపోతే పిల్లలు కలగరు, ఇలా కూడా మనం భావిస్తాం కదా. అది శపిత యోగము, పునర్పు దోషము ఇలాంటివన్నీ చెప్తాం. కానీ 3 పుత్ర సంతానం, 3 కొడుకులే పుట్టారు. ఒక అబార్షన్ జరిగింది ఆవిడకు. సో, ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయని గనక చూసుకుంటే శుక్ర దశలోనే జరుగుతున్నాయి. శుక్ర దశ స్టార్ట్ అయిన వెంటనే, అంటే శుక్రుడి అంతర్దశ కూడా కాకముందే ఆవిడకు వెంటనే 96లోనే ఆవిడకు పెళ్ళవుతుంది. శుక్ర దశలోనే ఆవిడకు వివాహ యోగము, సంతాన యోగము,
ఈవెన్ చదువు కూడా ఏంటంటే ఆవిడ చదువుకోలేకపోయారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ బ్రేక్ అయిపోయింది ఆవిడకు. అదొక్కటే ఆవిడకు శుక్ర దశలో కొంచెం ప్రాబ్లమ్ ఇచ్చింది. ఎడ్యుకేషన్ అర్ధాంతరంగా బ్రేకప్ అయిపోయింది. అంతేగాని వైవాహిక జీవితం గనక చూసుకుంటే ఆవిడకు 96లో పెళ్ళయింది. ఇప్పుడు 2025 అనుకోండి. దాదాపు 29 ఇయర్స్. 29 ఇయర్స్ ఆవిడకు మ్యారిటల్ లైఫ్ అనేది కన్సిస్టెంట్‌గా, సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఇప్పుడు సప్తమంలో కుజుడుంటే కుజదోషం కదా! సప్తమంలో సూర్యుడు కూడా ఉండకూడదు. సప్తమంలో శుక్రుడుంటే కారకో భావనాశయ అవుతుంది. అలాంటప్పుడు వైవాహిక జీవితం ఎందుకు ఇంత బాగుంది గనక చూసుకుంటే మెయిన్ థింగ్ బుధుడు అక్కడ వక్రించి ఉండడం అండి. ఈ సర్టెన్ కాంబినేషన్‌లో ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి నలుగురు గ్రహాలలో బుధుడు గనక వక్రించకుండా ఉచ్చబడిపోయి ఉండుంటే అది కంప్లీట్ రివర్స్ అయిపోయిండేది. అంటే అస్సలు వివాహం జరిగి ఉండేది. చాలా కష్టమైపోయి ఉండేది. ఒకవేళ జరిగి ఉన్నా కూడా ఆ వివాహం మరీ ఎక్కువ కాలం నిలబడి ఉండేది కాదు. ఎందుకంటే ఈ లగ్నానికి బుధుడు బాధకాధిపతి బాధక స్థానంలో ఉచ్చబడిపోతే వైవాహిక జీవితం అనేది దెబ్బతింటుంది వాళ్ళకు. కానీ అదే బాధకాధిపతి బాధక స్థానంలో నీచబడిపోయేటప్పుడు వైవాహిక జీవితాన్ని ఇంకా మంచిగా ఇవ్వాలి ఆయన. అది కూడా ఎక్కడ ఇస్తున్నారంటే నీచగ్రహ దశ, తృతీయ అష్టమాధిపతి దశలో ఆవిడకు వివాహ యోగము, సంతాన యోగము, అలాగే కళత్ర జీవితాన్ని సక్రమంగా ఇస్తున్నారు. ముగ్గురు కొడుకులు పుట్టారండి. 3 పుత్ర సంతానం. సో ఎప్పుడైనా సరే ఒక గ్రహం నీచబడుతూ ఉందంటే దాన్ని డైరెక్ట్గా మనం బలహీన పడిపోతుంది, అది ఫలితాన్ని ఇవ్వలేదు ఇలా అని మనం మాట్లాడుకోకూడదు. నీచ భంగంకి దారితీసేటటువంటి ఫ్యాక్టర్స్ చూడాలి మనం. ఇక్కడ 2 రకాలుగా నీచభంగం అవుతుంది. ఒకటి ఇంకొక నీచగ్రహమైనటువంటి బుధుడితో పాటు కలిసి ఉన్నందువల్ల, 2 గురువు యొక్క దృష్టి అనేది పడుతూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నీచభంగమే లేనటువంటి జాతకాలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, నీచభంగం లేని గ్రహాల దశలు కూడా చాలామందికి మంచిగా జరిగాయండి. ప్రొవైడెడ్ నీచం అనే ఒక గ్రహం అనేది అలాగే ఉంటే, నీచ భంగం జరగకుండా కంప్లీట్ నీచంలోనే ఉంటే అప్పుడు వాళ్లకు ఆ గ్రహాల యొక్క ఇన్నర్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రమే దెబ్బతింటుంది. ఔటర్ క్యారెక్టరిస్టిక్స్ అనేది వాళ్ళ స్థానాధిపతుల మీద ఆధారపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు నీచబడి ఉన్నారనుకోండి, నీచ భంగం జరగట్లేదు అనుకోండి, వాళ్ళకు మానసికంగా చంచలత్వం ఉంటుంది, మనస్సులో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది, కరెక్ట్గా ఫోకస్ చేయలేరు. ఇలాంటి విషయాలే వాళ్ళు తడబడతారు. కానీ సపోజ్ చంద్రుడు నీచబడి మాతృస్థానాధిపతి బలంగా ఉన్నారనుకోండి, చంద్రుడి నీచంలో ఉన్నా కూడా చాలా మంచి మాతృసుఖము, తల్లితో ఉన్నటువంటి అనుబంధము, చిన్నప్పుడు రావాల్సినటువంటి ఆ కేర్, అఫెక్షను, డొమెస్టిక్ కంఫర్ట్స్ వాళ్ళకు మంచిగా లభిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఉచ్చ నీచాలనే ఓన్లీ బలాబలాలు కాదండి, వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది ఆ స్థానానికి మ్యాచ్ అవ్వకపోవడం వల్లే అది నీచబడుతుంది అన్నట్టు భావించాలి. అంతేగాని ఆ స్థానంలో ఒక గ్రహం నీచబడిపోయింది కాబట్టి అది చెడు చేసేస్తుందని మనం కన్క్లూషన్కి వెళ్ళిపోకూడదు. ఓకేనా? సో ఇంతవరకు నా వీడియో చూసారని అంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.